అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, నల్గొండ. మనం బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించి ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు ఒక అప్లికేషన్ మెథడ్ లో ఒక ప్రశ్నను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇటువంటి అంశాలను నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోగలరు. మరి ఈ రోజు మనం చూడబోయేటటువంటి ఆ ప్రశ్న, దానికి సంబంధించినటువంటి విశ్లేషణను మనం ఒకసారి గమనించి చూసినట్లయితే, ఎస్, మీకు డిస్ప్లేలో చూపించినటువంటి విధంగా భారత ప్రణాళికల ప్రధాన ఉద్దేశం, భారతదేశంలో ప్రణాళికలు ప్రారంభించబడ్డాయి, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి, భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు 1951 నుండి అమల్లోకి వచ్చాయి. మరి ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. భారత ప్రణాళికల ప్రధాన ఉద్దేశం ఆప్షన్ ఏ, దేశ వనరులను ప్రజలకు సమానంగా పంపిణీ చేయడం. ఆప్షన్ బి, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం. ఆప్షన్ సి, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రయోజనాలు అందించడం. ఆప్షన్ డి, విద్య వైద్యంలో గణనీయమైన మార్పులు. ఎస్, మీకు ఇక్కడ చూపించినటువంటి విధంగా భారతదేశంలో ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఆ 4 ఆప్షన్లలో సరైనటువంటి వాటిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏబిసిడిలు సరైనవి. ఆప్షన్ బి, ఏబిసిలు సరి అయినవి. ఆప్షన్ సి, బిసిడిలు సరి అయినవి. ఆప్షన్ డి, ఏసిడిలు సరి అయినవి. అసలు వాస్తవ ఆన్సర్ ఏంటని మనం గమనించినట్లయితే, భారతదేశంలో ప్రణాళికల ప్రధాన ఉద్దేశాల్లో మొదటిది దేశ వనరులను ప్రజలకు సమానంగా పంపిణీ చేయటం. అసలు ప్రణాళికలు అమలు చేసిందే దేశంలో లభించేటటువంటి వనరులన్నింటినీ కూడా దేశ ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయటం అనేది ముఖ్యంగా వాళ్ళు తీసుకున్నటువంటి అంశం. ఇక రెండోది, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం. ప్రణాళికలు అమలు చేస్తే దేశంలో నిరుద్యోగ సమస్యను, పేదరిక సమస్యను, ఇతర అనేక రకాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడవది, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రయోజనాలు అందించడం. సాధారణంగా భారతదేశంలో అనేక వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. వారందరికీ మెరుగైన ప్రయోజనాలు అందించడం కొరకే ప్రణాళికలను అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక విద్యా వైద్యంలో గణనీయమైన మార్పులు. సాధారణంగా ఒక దేశంలో విద్యా వైద్య గనక మెరుగైనటువంటి అభివృద్ధి జరిగితే ఆ దేశం అభివృద్ధి చెందినట్టే. కాబట్టి భారత ప్రణాళికల కాలంలో ఈ అంశాన్ని కూడా తీసుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ సూచించబడినటువంటి 4 అంశాలు కూడా భారత ప్రణాళికల ప్రధాన ఉద్దేశం. 4 అంశాలు కూడా సరి అయినవి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ బి సి డి సరి అయినవిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.